మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 9 గంటల నుండే భానుడు బగబగలతో ప్రజలపై విరుచుకుపడుతున్నాడు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎండలు విపరీతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. నగర ప్రజలు బయట రావాలంటేనే బందేలు ఎత్తిపోతున్నారు. ముఖ్యంగా ఉదయం 10 గంటల తర్వాత జనాలు ఎవరు కూడా నగర ప్రజలు బయట వచ్చేదానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనికి కారణం ఏదైతే ఇప్పటికే వాతావరణ శాఖ కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. రాబో 6 రోజుల పాటు కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త వహించాలి, తెల్లటి వస్త్రాలు ధరించాలి, అదేవిధంగా సన్ గ్లాస్ ధరించాలి. మరో ముఖ్యంగా వాటర్ రిలేటెడ్ ఫ్రూట్స్ కూడా తినాలంటే కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇదే అంశంపై ఇప్పుడు ప్రస్తుతం మనం ఇక్కడ తిరుపతి నగర ప్రధాన కూడలి వద్ద ఉన్నాము. ఇక్కడ చూస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు ఇక్కడ ఏదైతే ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే ఎక్కడైతే ప్రధాన కూడళ్ళు అయితే ఏవైతే ఉన్నాయో అక్కడంతా కూడా పైన గ్రీన్ మ్యాట్ వేసి ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు కూడా ఇక్కడ తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో ఇటువంటి మ్యాట్లు కూడా ప్రతి ఒక్క కూడళ్ళ వద్ద అంటే సిగ్నల్స్ల వద్ద ఎక్కువ మంది నగర ప్రజలు ఇక్కడ వేచి ఉంటారు కాబట్టి ఇక్కడ ఈ విధంగా ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు ఇటువంటి ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. మరి ఈ పక్క కూడా చూడొచ్చు, ప్రధాన కూడళ్ళు అయితే ఇక్కడందరూ కూడా ప్రతి ఒక్కరూ ఆ ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు ఏదైతే పైన గ్రీన్ మ్యాట్లు వేశారో అక్కడ ప్రతి ఒక్కరూ కూడా నగర ప్రజలంతా కూడా సేద తీరుతున్న దృశ్యాలు కూడా వచ్చింది. ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో ఇది ప్రధాన కూడలు అని చెప్పుకోవచ్చు. తిరుపతిలోని ఒక పక్క ఎస్వి యూనివర్సిటీకి, మరో పక్క ఎస్వి మ్యూజిక్ కాలేజీకి సంబంధించి కావచ్చు, ప్రకాష్ రోడ్డు, గాంధీ రోడ్డుకు వెళ్ళే ప్రధాన కూడలన్నీ కూడా ఇవే అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ ఎండ తీవ్రత ఎక్కువగా 6 రోజుల పాటు ఉంటాయని చెప్పేసి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఎండ నుంచి ప్రతి ఒక్కరూ కూడా తగు జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి డాక్టర్లు ఇప్పటికే సూచించినారు. ఎందుకంటే వాటర్ రిలేటెడ్ ఫ్రూట్స్ కావచ్చు, అదేవిధంగా డైరెక్ట్గా ఎండ పైన పడకుండా ఉండేందుకు టోపీలు, అదేవిధంగా ఏదైనా తెల్లటి వస్త్రాలు, సన్ గ్లాసు వాడి ప్రతి ఒక్కరు కూడా బయట తిరగాలని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా ఏదైతే ముఖ్యమైన పనులు ఉంటేనే బయటికి రావాలని చెప్పేసి కూడా ఇప్పుడు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పేసి ఏదైతే డాక్టర్లు సూచించిన మేరకు ప్రస్తుతం మనతో పాటు నగరవాసులు కొంతమంది ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంటే చెప్పండి, తిరుపతిలో ఎండలు విపరీతంగా ఉన్నాయని తెలుస్తున్నది. ఏంటంటే ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలంటే? అదే అండి, బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ వాడుకొని ఎండకి కావాల్సిన మజ్జిగ, నెక్స్ట్ ఒక వాటర్ బాటిల్ కూడా క్యారీ చేసుకుంటూ పోతా ఉంటే ఈ ఎండకి కొంచెం తగ్గుతుంది. 10:30 నుంచి ఏమైనా పనులు ఉన్నా కూడా 11 వరకు పని చూసుకొని తర్వాత చల్లదనం అయిపోయిన తర్వాత మనము బయట తిరగడం మంచిది. ఎందుకంటే దీనివల్ల వడదెబ్బ కూడా ఎక్కువ పడుతుంది, ఆరోగ్యం కూడా నశించిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉందండి. కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు ఏమన్నా చెప్పండి. ఎండకి ఎక్కువగా ఉండాలి, బాగా సన్ గ్లాస్ వేసుకుంటారు, మీలాగా అందరూ కూడా ఉండాలని చెప్పేసి అవసరమైతే తప్పే మిగతా టైంలో బయట రాకూడదు. ఇప్పుడు ఏదో స్కూల్ టైము ఇది ఉంది కాబట్టి అవసరమైతే తప్ప బయట రాకూడదు. నీళ్ళు ఎక్కువ తీసుకోవాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, హెల్మెట్ వేసుకోవాలి. నా దగ్గర హెల్మెట్ ఉంది కానీ మర్చిపోయి వచ్చాను. ఇలాంటివి కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది మొత్తం మీద నగర ప్రజలు కూడా అదేవిధంగా పూర్తి స్థాయిలో ఎండ తీవ్రత నుంచి కాపాడుకుంటూ కూడా ప్రతి ఒక్కరూ తలకి గుడ్డ కట్టుకొని కావచ్చు, హెల్మెట్ కావచ్చు, పూర్తి స్థాయిలో తగిన ఎండ అంటే డైరెక్ట్గా తల మీద పడకుండా గుడ్డ కావచ్చు, అదేవిధంగా హెల్మెట్లు ధరించి, టోపీలు ధరించి బయటకు వస్తే ఈ ఎండ నుంచి కొంచెం ఉపశమనం పొందినది కూడా చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ జయప్రకాశ్, కిరణ్, 99 టీవీ, తిరుపతి నుంచి.